ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ అంటే ఇది 125 స్క్వేర్ యార్డ్స్లో ఇచ్చారు. ఇది కార్ పార్కింగ్ ఇక్కడ ఉంటుంది, బోర్ ఉంటుంది, జిహెచ్ఎంసీ వాటర్ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నార్త్ ఈస్ట్ లాగా ఉంటుంది. ఇది హాల్. ఇది మొత్తం హాల్ పక్కనే బెడ్రూమ్ ఒకటి, కిందంతా 1 BHK లాగా ఇచ్చారు. అక్కడ కిచెన్, పూజ గది ఉంటుంది. ఇదంతా హాల్ అనమాట. ఇక్కడ హాల్కి మళ్ళీ పక్కనే అంటే నార్త్ ఎంట్రన్స్ అనమాట. ఇది నార్త్ ఎంట్రన్స్కి అవుట్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఓకే, ఇదండి, ఇదంతా హాలు. ఇదంతా ఇది ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్రూమ్స్ కూడా వాష్రూమ్స్ అటాచ్డ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా పెద్దగా విషయాలు ఉంటుంది. విండోస్, వెంటిలేషన్ అని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది టబ్ బాత్తో పాటు చాలా పెద్దగా ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అనమాట. ఓకే, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్తో పాటు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది తర్వాత బాల్కనీ. ఇది బాల్కనీ. సో తర్వాత పైన ఏంటంటే వాటర్ ట్యాంక్ కిందనే స్టోర్ రూమ్లో కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ లాగా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. ఓకే, ఇది మనకేంటంటే ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ అంటే కామినేని ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, చూస్తే కనిపిస్తుంది. జస్ట్ వెహికల్స్ మూవ్ అవుతుంది కదా, ఇది మనకు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ అండి. ఇది కామినేని ఫ్లైఓవర్. అక్కడ నుంచి మనం చూపించిన సైట్ వచ్చేసి ఎయిర్ డిస్టెన్స్ 200 మీటర్ మాత్రమే ఉంటుంది. చూడండి, చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనమాట. చాలా ఆహ్లాదకరంగా అన్ని ఫెసిలిటీస్ దగ్గరలో ఉంటుంది.